హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ నేర్చుకున్నాం. అదేంటో తెలుసా? చెప్పండి. ఏం అర్థం కావట్లేదా? ఎస్, మామిడికాయ తురుముతాం కదా, అది పచ్చడి. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా, మంచిగా చూడటానికి. చూడండి, మంచి పోపుతో ఎంత టేస్టీగా ఉందంటే, కలర్ఫుల్గా చాలా బాగుంది. చూడండి, ఎమ్మి మామిడికాయ తురుము పచ్చడి. మీ అందరికీ ఇష్టమేనా? ఇష్టమైతే మరి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. మరి మీకు కూడా తెలుసుకోవాలని ఉందా ప్రాసెస్? చాలా సింపుల్ అండి. జస్ట్ 5 నుంచి 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఫాలో అయిపోతారా? ఇంకెందుకు, ఫాలో అవ్వండి, నేర్చుకుందాం. ఎస్, ఒక మామిడికాయ తీసుకోండి, నీట్గా కడిగి తుడిచి పెట్టుకోండి. చూడండి, దీనిపైన తొక్కంతా తీసేసి, ఎందుకు కొంచెం వగరగా ఉంటుంది కదా, తొక్కతో కూడా తురుముకుంటే ఓకే. నాకు కొంచెం వగరగా అనిపిస్తుందని తీసేసాను. ఇప్పుడు దీన్ని మొత్తం నీట్గా అలా తురుముకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా నీట్గా తురుముకున్న తర్వాత చూడండి ఎంత ఫైన్గా, ఎంత బాగా వచ్చినాయో. చూసారా దగ్గరగా? చూడండి ఎంత బాగుందో కదా. ఇప్పుడు మనం ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలో యాడ్ చేద్దాం. ఇందులో ఒక మామిడికాయ తీసుకున్నాం కాబట్టి నాకు ఒక ఫుల్ స్పూన్ సాల్ట్ సరిపోయింది. ఎవరికి ఎంత టేస్ట్ సరిపడుతుందో అంత వేసుకోవాలి, తగినంత. దాని తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక ఫుల్ స్పూను తర్వాత కొంచెం పసుపు, మళ్ళీ ఒక ఫుల్ స్పూన్ ఇదివ్వండి కారం. ఇది గుంటూరు కారం, కొత్తగా పట్టింది, గొడ్డు కారం. చూసారా ఎంత ఎర్రగా బాగుందో. ఒక ఫుల్ స్పూను కారం, అంటే మన టేస్ట్కి తగినంత కారం. చూడండి మంచిగా కలర్గా, స్పైసీగా కూడా ఉంటుంది, ఎందుకంటే గుంటూరు కారం కదా, అందుకని. చూసారా, ఇవన్నీ మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట నీట్గా. ఇంతే, సింపుల్. మనం ఒక మామిడికాయ తీసుకొని తురిమితే అందులో ఉప్పు, కొంచెం పసుపు, జీలకర్ర, కారం, అంతే. ఇంకా అంతకంటే దీనికి తగినంత పోపు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. అప్పటికప్పుడు చేసేసుకొని అన్నంలో తింటే, ఆ వేడి వేడి అన్నంలో ఎంత బాగుంటుందో తెలుసా. మీకు కూడా ఇష్టమేనా ఇలా చేసుకోవడం? చూడండి, పోపుకు మాత్రం పచ్చళ్ళకి శనగ నూనె వాడాలి. శనగ నూనె కదా, కొంచెం చూడండి ఎల్లోయిష్ కలర్. అదే మామూలుగా సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వైట్గా ఉంటుంది. చూడండి, ఇలా సన్ఫ్లవర్ ఆయిల్ కాకుండా శనగ నూనె అయితేనే అలా మనం ఏమన్నా వేస్తే పొంగు వస్తుంది మొత్తం. ఇందులో పోపు దినుసులు తెలుసు కదా, నేను ఆల్రెడీ అన్నీ వేసాను. ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, కొంచెం మెంతి గింజలు, ఆవాలు, జీలకర్ర. చూడండి అన్నీ అవి కనిపిస్తున్నాయా? అవన్నీ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు పోపు వేయించుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ వస్తుందంటేనే మంచి స్మెల్ వస్తుంది తెలుసా పోపు. అందులో శనగ నూనె కదా, ఇంకా మంచి స్మెల్ వస్తుంది. చూడండి, చిన్నులపాయలు కొంచెం ఒక 4-5 పాయల్ని అలా కొట్టేసి అందులో వేయాలి పోపులో. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసి, ఎందుకంటే ఫ్రై అవుతాయి. చూడండి మంచిగా పోపు అయితే చిన్నులపాయలు వేయగానే ఇంకా స్మెల్ మంచిగా ఎన్హాన్స్ అయింది. కరివేపాకు అందులో వేస్తే అదంతా మొహం మీద ఉంటుందని పచ్చళ్ళలో వేసాను. చూడండి ఎలా ఉడుకుతుందో కరివేపాకు. చూసారా ఎంత బాగుందో, మంచిగా కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని మనము మిక్స్ చేసుకోవడమే. చూసారా ఎంత ఈజీగా, సింపుల్ అండి. 5 నుంచి 10 నిమిషాలు అంతే. మీకు అప్పటికప్పుడు మామిడికాయ పచ్చడి తినాలని ఉంటే జస్ట్ మామిడికాయ ఉంటే చాలా, అంతే. మిగతావన్నీ ఇంట్లోనే ఉంటాయి కదా. ఇది అందులో సమ్మర్ సీజన్ కదా, ఇప్పుడు మామిడికాయలు విపరీతంగా వస్తున్నాయి. ఇవి ఇంకెందుకు ఆలస్యం, తొందరగా తెచ్చేసుకొని ఆల్రెడీ ఉంటే చేసేసుకోండి ఇమీడియట్గా. మరి మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో అలా నెయ్యి వేసుకొని తింటుంటే ఎంత బాగుంటుందో. నెయ్యి లేకపోయినా కూడా చాలా బాగుంటుంది తెలుసా, ఎందుకంటే చాలామందికి నెయ్యి ఉంటే టేస్ట్ తెలియదు.
ఎంత బాగుందో తెలుసా పచ్చడి. మంచిగా కలర్ఫుల్గా టేస్ట్గా సూపర్గా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసుకొని వేడి వేడి అన్నంలో తినేసేయండి. ఇంకెందుకు ఆలస్యం. మరి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. చేస్తారు కదా. ఈ సూపర్ ఎమ్మి ఎమ్మి మామిడికాయ పచ్చడి చూసారు కదా తయారీ విధానం. మా ఇంట్లో అయితే అందరికీ సూపర్గా ఇష్టం ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.